కర్మ అంటే యోగి క్రియేట్ చేసుకుంటాడు హిజ్ ఓన్ డెస్టినీ. ద వర్డ్ విత్ యాక్షన్ అండ్ ఈజ్ ఈక్వల్ టు కర్మ. అంటే అది అకారణ కదలిక. ప్రకృతిలో కర్మ ఉంది, మంచి చెడులు లేవు. ప్రపంచంలో అయితే మంచి చెడులు ఉన్నాయి. నీ ప్రతి చేష్టలో ప్రకృతి ప్రపంచం రెండూ ఉన్నాయి. ప్రకృతి పరంగా స్వర్గం నరకం లేవు. వర్తమానంలో ఉన్నవాడికి ఏ కర్మలు అంటుకోవు. ఇప్పుడు కర్మయోగం కర్మ సన్యాస యోగం కంటే గొప్పది. మానసికంగా కానీ శారీరకంగా కానీ మనిషి చేసేదే కర్మ. మెమొరీకి ఏ కర్మ, మెమొరీ లేకపోతే కర్మ అనేదే లేదు. అంటే గత మెమొరీతో పుట్టకపోతే సిద్ధాంతం పడిపోతుంది. కర్మ అనే పదాన్ని విడదీయాల్సిందే. కొత్త మనసుతో నిరంతరం ఆనందంగా జీవించవచ్చు. అంటే గతాన్ని తలుచుకున్నప్పుడు గతాన్ని ఫ్రెండ్ చేస్తూ నిరంతరం పుడుతూ కొత్తగా జీవించాలి. వర్తమానంలో అసలు జ్ఞాపకాలే ఉండకూడదు. అది మంచివైనా చెడ్డవైనా పుట్టిన పిల్లవాడి వలె ఉండాలి నీ మనసు. అదే వర్తమానం. అది ఏది నీలో భాగమో దాన్ని త్యాగం చేయనవసరం లేదు. అది నీదే, ఎప్పటికీ నీ సొంతం చేసుకోలేవు. అంటే నీ చెయ్యిని నువ్వు సొంతం చేసుకోలేవు. ఆ శరీరంలో నీ భాగమే కాబట్టి దాన్ని మోయన అవసరం కూడా లేదు. అది మనసులో కూడా అంతే. నువ్వు నీలో భాగమైనప్పుడు నీకు ఎవరి మీద కోపం రాకూడదు. మన పిల్లలు బాగుండాలి అంటే వేలు పట్టనవసరం లేదు. వాళ్ళని నీతో సమానంగా భేదభావం లేకుండా చూసుకున్నప్పుడు అందరూ సమానమే అని నీ మనసుకు నీకు తెలుస్తుంది. ఇప్పుడు రమణ మహర్షి ని చూసి అడవిలోకి పోయి మౌనంగా ఉండిపోయిన ఒక మంచం మీద అమ్మ, ఆవిడ మల్లెల తీర్థంలో 6 నెలలు కూర్చుంది. అంటే మా మనసులో మౌనంగా ఉండడం కోసం. ఇప్పుడు దూరంగా వెళ్ళి మనసులో నువ్వు వాళ్ళ గురించి ఆలోచించినా నువ్వు ధ్యానం కింద లెక్క కాదు. అడవిలో చింత చెట్టు దగ్గర కూర్చొని ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు మౌనంగా ఉండిపోయింది. ఆమె పేరే మంచం మీద అమ్మ. అంటే రమణ మహర్షి చెప్పాడని ఆవిడ అలాగ సాధన చేసుకుంటూ పోయింది. దైవంలో ఎన్నో లక్షణాలు నీలో దర్శించుకున్నావు. దైవం రాయిలో చూసేవాడు ఒకడు, పూజించేవాడు ఒకడు, లక్షణాలు చెప్పేవాడు ఒకడు, లక్షణాలు పుణికిపుచ్చుకున్నవాడు ఒకడు. అందరిది ఒకటే స్థితి. కొంతమంది పూజల దగ్గర ఆగిపోతారు, కొంతమంది ఆత్మ లక్షణాలు దైవ లక్షణాలు ఒక్కటే అని తెలుసుకుంటారు. అదే ఆత్మస్థితిలో ఉండేవారి లక్షణం. ఎవరి స్థితి వాళ్ళదే, ఎవరి తిండి వాళ్ళదే అయినట్టు, ఎవరి ఆకలి